ప్రపంచ బదిర వికలాంగుల దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సీనియర్ సభ్యులు సంఘమిత్ర మహమ్మద్ జిరావుద్దీన్ మరియు బొడ్డుపల్లి కోటేశ్వరరావు ఆర్థిక సహాయంతో వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీ అకాడమీ ఆధ్వర్యంలో నాయుడుపేట డంపింగ్ యార్డ్ నందు నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్నం భోజనం మరియు పిల్లలకు విద్య ఉపకారక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సీనియర్ సభ్యులు సంఘమిత్ర మహమ్మద్ జిరావుద్దీన్ పాల్గొని అక్కడి ప్రజలకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఆ ప్రాంత ప్రజల విశ్రాంతి నిమిత్తం 5 లక్షలతో ఒక ఆడిటోరియం నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి తెలుపనున్నారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ చూపు లేకపోవడం, మాట వినికిడి లోపం ఉన్నప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటిగా గ్రాడ్యుయేట్ గా పేరుగాంచిన బదిర వికలాంగుల దివ్యాంగుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెలార్ జయంతి సందర్భంగా జూన్ 27న బదిర వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు. ఆకలితో అలమటించే పేద విద్యార్థులకు మరియు వారి కుటుంబాలకు నా వంతు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ముందుంటానని అక్కడ కుటుంబాలకు హామీ ఇచ్చారు. నా స్నేహితుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.